గ్రౌండ్లో కూర్చొని మీ అభిమాన క్రికెటర్ల మ్యాచ్ చూస్తుంటారు. థియేటర్లో కూర్చొని మీ అభిమాన హీరో సినిమా చూస్తుంటారు. కానీ సినిమా థియేటర్లో కూర్చొని బిగ్ స్క్రీన్ పై టీమిండియా హీరోలు రోహిత్, కోహ్లీల మెరుపులు చూసే అద్భుత అవకాశం వచ్చింది. టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ను పీవీఆర్ స్క్రీన్లో చూసే అవకాశం కల్పించారు. ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ను మల్టీప్లెక్స్లో చూడాలనుకునే వారి కోసం టికెట్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. వివిధ టికెట్ బుకింగ్ యాప్స్లో ఈ టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్లోని పీవీఆర్ ఐనాక్స్ మాల్స్లో ప్రదర్శించబోయే మ్యాచ్కి సంబంధించి ఏర్పాట్లపై అనిల్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ న్యూజిలాండ్ తర్వాత భారత్ మధ్య దుబాయ్లో 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. సో దీనికి సంబంధించి కూడా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి పీవీఆర్ సినిమాస్లో ప్రత్యేకంగా స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. సో ప్రజెంట్ నేను హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి బంజారాహిల్స్లో ఉన్నటువంటి ఒక పీవీఆర్ సినిమా హాల్లో ఉన్నాము. పీవీఆర్కి సంబంధించినటువంటి నిర్వాహకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. జరగబోయేటువంటి ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి? అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. డాల్బీ అట్మాస్తో బిగ్ స్క్రీన్లో రన్ చేస్తున్నారు. అండ్ అన్ని ఫెసిలిటీస్ పీవీఆర్లో ఉన్నాయి. సిటీలో ఉన్న పీవీఆర్లో ఎక్కడెక్కడ ఏ ఏరియాలో స్క్రీన్లు ఏర్పాటు చేశారు? ఆర్కే సినీప్లెక్స్ పీవీఆర్ అండ్ ఎర్రమంజిల్ పీవీఆర్, సెంట్రల్ పంజాగుట్ట పీవీఆర్ అండ్ ఎల్ఎన్టీ నెక్స్ట్ గలేరియా మాల్ పీవీఆర్లో అండ్ ముషంబాద్ అండ్ అశోక మాల్, ప్రిజం మాల్, జిఎస్ఎం మాల్ వీటిలో రన్ చేస్తున్నారు. సో అంటే ఒక సినిమా చూడాలంటే 3 అవర్స్ కూర్చుండే సీటింగ్ కూర్చోండి ఉంటారు. ఈ మ్యాచ్ చూడాలంటే 1:30 నుంచి నైట్ 10 వరకు ఓపిక కూర్చోవాలి. సో అలాంటి వారికి ఇటు ఫుడ్ ఐటమ్స్ కానీ తర్వాత వచ్చేటువంటి వారికి ఎట్లా ఏర్పాట్లు చేశారు? లోపలికి వెళ్ళి సర్వ్ చేస్తాము. ఇప్పటి వరకు ఎన్ని బుక్ అయిపోయాయి? ఆల్మోస్ట్ అన్ని బుక్ అయిపోయాయి. ఫుడ్ ఐటమ్స్ ఎట్లా ఉంటాయి? అంటే డైలీ సినిమాకు వచ్చేవారు లాగానే రీజనబుల్ ఉంటాయి, ఏమన్నా పెంచారా రేపటి మ్యాచ్ కోసం? సేమ్ ప్రైస్ ఉన్నాయి, నార్మల్ ప్రైజెసే. డైలీ మూవీస్కి వచ్చినప్పుడు వాటి ప్రైస్ ఎలా ఉంటుంది, దీనికి ఎక్కువ అని ఏం లేదు. ఆ ప్రైస్లోనే మనం నచ్చిన ఫుడ్ ఎంజాయ్ చేస్తూ, నచ్చిన మ్యాచ్ చూస్తూ, ఆ డాల్బీ అట్మాస్లో బిగ్ స్క్రీన్ పైన మనం చాలా ఎంజాయ్ చేయొచ్చండి. ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. సో నాకైతే నచ్చింది. నేను కూడా రీసెంట్గా వచ్చిన సెమీఫైనల్స్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, ఇప్పుడు రేపు రాబోతున్న ఇంకా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్, వాటికి టికెట్స్ ఆల్రెడీ నేను చూసేసాను. సెమీఫైనల్స్ ఇంకా ఫైనల్స్కి కూడా టికెట్స్ బుక్ చేసుకున్నాను. నాకైతే ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగా నచ్చింది. ఏదైతే బుక్ చేసుకున్న వారు ఉంటారో వారిని ఏ టైం నుంచి లోపలికి అలో చేస్తారు? 1:40 మ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి హాఫ్ అన్ అవర్ ముందు నుంచే మేము వచ్చేస్తాం. ఇంకా హాఫ్ అన్ అవర్ ముందే ఇక్కడికి ఎంట్రీ ఉంది అని చెప్పారు. హాఫ్ అన్ అవర్ ముందు వచ్చేయచ్చు. అది స్టార్ట్ అవ్వడానికి 5 minutes వరకు ఛాన్స్ ఉంది. ఇంకా టికెట్స్ ఏ ఇయర్స్ వారికి, అంటే సినిమాకు సంబంధించి కూడా టికెట్స్ బుకింగ్ ఉంటాయి. సో ఎన్ని ఇయర్స్ పైగా ఉన్న వారికి టికెట్స్ బుక్ చేసుకుంటారు ఒక సీటుకి? ఇయర్స్ అని ఏం లేదు. మనకు మ్యాచ్ 3 years ఎబో నుంచి మనకు మ్యాచ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా రావచ్చు, ఎవరైనా చూడవచ్చు, ఎవరైనా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఏజ్ లిమిట్ అనేది ఏం లేదు. అందరూ వచ్చి హ్యాపీగా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. పీవీఆర్ నిర్వాహకులు ఉన్నారు, వారిని అడిగి తెలుగుతాం. సో మొత్తంగా ఓవరాల్గా సిటీలో ఎన్ని పీవీఆర్లలో ఈ స్క్రీన్లు ఏర్పాటు చేశారు, తర్వాత ఎంతగానో ఆసక్తి చూసేటువంటి క్రికెట్ అభిమానులకు ఇక్కడ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి? పీవీఆర్ ఈ మూవీస్తో పాటు ఈ ఎక్స్పీరియన్స్ స్టార్ట్ చేయడం రియల్గా ఈ క్రికెట్ లవర్స్కి మాకు చాలా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. సో మేము యాక్చువల్గా ఆర్కే సినీప్లెక్స్కి పీవీఆర్కి రెగ్యులర్గా వస్తుంటాము. సో ఈ సినిమా థియేటర్ ఆల్మోస్ట్ ఇక్కడ ఫుల్ అయింది అని చెప్పేసి వీళ్ళు ఆల్రెడీ ఎర్రమంజిల్ పీవీఆర్ అలాగే పంజాగుట్ట పీవీఆర్లో పెట్టారు. మ్యాచ్ అనే ఎక్స్పీరియన్స్ కాకుండా మేము లోపల థియేటర్లో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి సర్వీస్ కూడా చేస్తున్నారు. సో ఇది చాలా ఆనందంగా ఉంది. సో అట్లా సీటింగ్ సంబంధించి కానీ లేకుంటే వారు బయటికి వచ్చి రెస్ట్ తీసుకోవడానికి కానీ అట్లా ఏర్పాటు చేస్తారు. యాక్చువల్గా అది అన్ని పీవీఆర్ లాంచెస్లో ఏమున్నాయంటే, ఎస్పెషల్లీ ఆర్కే సినీప్లెక్స్కి వచ్చినప్పటికీ మ్యాచ్ మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ లాంజ్ ఏరియా కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఈ లాంజ్ ఫెసిలిటీ కానీ లేదంటే ఆడి సీటింగ్ ఫెసిలిటీస్ కానీ అట్మాస్ ఫెసిలిటీస్ కానీ చాలా చాలా అంటే చాలా బాగుంది. చాలా ఎక్స్పీరియన్స్గా ఉంది, చాలా ఎంజాయబుల్గా ఉంది. సో మేము కూడా ఎందుకు ఇలాగ ట్వీట్ చేయాల్సి వస్తుంది అంటే, చాలామంది బయట చూసే వాళ్ళకి ఈ పీవీఆర్లో కూడా పెట్టడం చాలా మీకు ఆనందంగా ఉంటుంది. సో అందరూ ఎంజాయ్ చేయాలనేది దాని మీద మేము కూడా మీతో చెప్పడం జరుగుతుంది. సో మొత్తానికి అయితే జరగబోయేటువంటి ఈ ఐసీసీ ఛాంపియన్స్ ఫైనల్స్ మొత్తం నగర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా ఇటు జియో హాట్స్టార్కి సంబంధించినటువంటి చిన్న చిన్న ప్రాజెక్టులు పెట్టుకున్న, సిటీలో మాత్రం ఈ పీవీఆర్ స్క్రీన్లలో మాత్రం అంటే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. క్రికెట్ అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వచ్చేవారికి అన్ని ఏర్పాట్లు చేశామంటూ పీవీఆర్ నిర్వాహకులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ బాలకృష్ణతో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.
ఇవాళ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ మధ్య తలపడనున్నాయి. టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ కప్ గెలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఓ జూనియర్ క్రికెట్ జట్టు జాతీయ జెండా టీమిండియా ఫోటోలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. టీమిండియానే కప్ గెలుస్తుందన్నారు ఫ్యాన్స్. वजह से इंडिया के जीतने के चांसेस ज़्यादा हैं. हमारे पास 4 स्पिनर्स खेल रहे हैं और काफ़ी अच्छी परफॉर्मेंस कर रहे हैं, तो मुझे उम्मीद है कि टीम इंडिया जीतेगी. इंडिया की तरफ से रोहित शर्मा, विराट कोहली इस समय कंटिन्यू फॉर्म में है, रन बना रहे हैं. बीच में अक्षर पटेल और श्रेयस अय्यर भी रन बना रहे हैं. तो बैटिंग साइड तो उससे मुझे लगता है कि सभी जो इस समय टच में है तो रन बना रहे हैं, बट मुझे लगता है रोहित शर्मा की एक पारी ड्यू है, उनको इस मैच में रन बनाना चाहिए. न्यूजीलैंड की तरफ से केन विलियमसन और जो है रचित रवीन और फिलिप जो है इनके ऊपर के बैट्समैन हैं, ये रन बना सकते हैं. कल इंडिया वर्सेस न्यूजीलैंड का मैच है. मुझे लगता है कि शायद इंडिया जीते, क्योंकि पहले हमने देखा है कि विराट गिल अच्छे परफॉर्मेंस कर रहे हैं और आगे भी कल के मुकाबले अगर रोहित, विराट, गिल अच्छे प्लेयर चल जाए तो शायद इंडिया जीत सकती है. उम्मीद दोनों से, क्योंकि न्यूजीलैंड भी जीत सकती है और इंडिया भी, तो कुछ कहा नहीं जा सकता. इंडिया जीत सकती है जी. बहुत ही उम्मीद है, क्योंकि चैंपियंस ट्रॉफी का फाइनल मैच है. क्योंकि चैंपियंस ट्रॉफी एक आईसीसी टूर्नामेंट है, तो हम लोगों को एक दिल से अंदर से हम लोग इंडिया को सपोर्ट कर रहे हैं, इंडिया के रहने वाले हैं. क्योंकि एक दिमाग में ये भी है चीज़ें जो परेशान करती है कि न्यूजीलैंड का कुछ अच्छा रिकॉर्ड रहा है इंडिया के खिलाफ, क्योंकि आईसीसी इवेंट्स में न्यूजीलैंड काफ़ी बार इंडिया से ये मैच जीत चुकी है. और ये भी देखा गया है क्योंकि न्यूजीलैंड के पास जिस तरह की टीम है जो कि पूरे के पूरे फॉर्म में रहते हैं, चाहे वो स्पिनर्स हो चाहे वो बैट्समैन हो, उनकी फील्डिंग टॉप लेवल है. तो कहीं ना कहीं कल एक बहुत ही रोमांचक मैच और बहुत ही अच्छा मैच हम लोगों को देखने को मिलेगा. बट एज अ इंडियन हम प्रे करते हैं कि कल इंडिया ये मैच जीते. मुझे लगता है विराट कोहली और ऐसे ही प्लेयर्स अच्छा खेलेंगे, क्योंकि विराट कोहली ने पाकिस्तान और जो इंडिया का मैच हुआ था उसमें उन्होंने शतक मारी थी, तो मुझे लगता है